భూమిలో కందకంలా తవ్వి బీఎస్ఎన్ఎల్ సంస్థకు చెందిన కాపర్ కేబుల్ను దొంగిలిస్తున్నారన్న అనుమానంతో డయల్ 100కు ఫోన్ చేసి అనుమానితులను పోలీసులకు అప్పగించారు గోదావరికని బీఎస్ఎన్ఎల్ అధికారులు. బీఎస్ఎన్ఎల్ ఏఈ తాడబోయిన శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మీడియా బ్రేక్ కావడంతో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆఫీస్ లైన్ను పరిశీలిస్తున్న తమకు మంగళవారం గోదావరికని మనో చైతన్య సమీపంలో కొందరు నేలను తవ్వుతూ కనిపించారని, విషయం కనుక్కుంటే తాము ఆంధ్ర నుంచి వచ్చామని, టీ ఫైబర్ కేబుల్ వేయడానికి తవ్వుతున్నామని, మేస్త్రి తమకు ఈ స్థలాన్ని చూపి పని అప్పగించి వెళ్లాడని పొంతనలేని సమాధానాలు చెప్పడంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. క్లోజ్ డౌన్ అయింది సార్. అది సస్పెక్ట్ చూస్తే ఏంటంటే మీడియా బ్రేక్ అయింది. ఆ మీడియా బ్రేక్ అనేది చూస్తే మనం కేబుల్ అంతా ట్రేస్ అవుట్ చేస్తుంటే ఓఎఫ్సీ బ్రేక్ అనేది అక్కడ కనపడింది. అక్కడ ఏంటంటే మల్టిపుల్ ఫిట్స్ దాకా తవ్వేసి మొత్తం అంతా ఉన్నాయి. అక్కడ ఎందుకు తవ్వుతున్నారని చెప్పేసి చూసేసుకుంటూ పోతూ ఉంటే అది మొత్తం కూడా ఆల్మోస్ట్ తవ్వేశారో మొత్తం పూర్తి చేసేసారు. సో ఈరోజు రిజర్వేషన్ కోసం మేము లేబర్ తీసుకొచ్చేసి అక్కడ తవ్విస్తున్నాము. ఈ క్రమంలో మేము ఇటు వస్తున్న కొద్ది వీళ్ళు ఇక్కడ ఆగేసి మొత్తం తవ్వుతున్నారు. వీళ్ళని ఆగి మన ప్రశ్నిస్తే ఎవరు తవ్వమన్నారు, ఎందుకు తవ్వుతున్నారమ్మా అని చెప్పేసి టీ ఫైబర్ వాళ్ళు తవ్వమన్నారు అని చెప్పారు. టీ ఫైబర్ వాళ్ళని కాల్ చేసి వాళ్ళ హెడ్ అని వినయని పెద్దపల్లి అతన్ని అడిగాను, మా వర్క్ ఏం కూడా జరగట్లేదు సార్ అని చెప్పి చెప్పారు. సో మిమ్మల్ని ఎవరు పంపించారు ఏంటిదంటే, మేము ఆంధ్ర నుండి వచ్చాము సార్, విజయవాడ నుండి వచ్చాము, కానీ మా మేస్త్రి పంపించాడు, మేస్త్రి యూజ్ చేసి వారికి యూజ్ చేసి వెళ్ళిపోయాడని చెప్పారు. మరి మేస్త్రి ఏడి అని చెప్పేస్తే ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆ నెంబర్ కాంటాక్ట్లో లేదు. మరి ఎటుపోయారమ్మా అంటే వాళ్ళ బంధువులు ఎవరు చనిపోయారు, అటు వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఏ వర్క్ చూపించారు ఏంటంటే అంటే సస్పెక్ట్గా ఉంది, వీళ్ళ ఆన్సర్ కానీ అంతా కూడా సస్పెక్ట్గా ఉంది. ఇప్పుడే జస్ట్ మన విషయం తెలుసుకోవడానికి అంబులెన్స్ బ్యాగ్ చేసేస్తే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే సస్పెక్ట్ తవ్వేసి మొత్తం క్లోజ్ చేస్తున్నారు కదా సార్. అంటే ప్రాపర్టీ మనం పోయిందంత మనకు బయట కనపడుతున్నామో ఏదో పోయిందనేది క్లియర్ కనపడుతుంది. తవ్వేసి మొత్తం క్లోజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం దాంట్లో కేబుల్ ఏదైనా బయటపడితే అక్కడ ఒక దగ్గర ఫిట్ దగ్గర ఏంటంటే కాపర్ కేబుల్ అవశేషాలు ఉన్నాయి. అంటే వాళ్ళు కట్ చేసింది అదంతా కూడా కనపడింది మనకి పవర్ హౌస్ కాలనీలో. సో నిన్న వాళ్ళని ఎంక్వైరీ చేసాం, లోకల్ వాళ్ళని అక్కడ వాళ్ళ ముందు షాప్లో వాళ్ళని అందరూ అడిగితే ఏంటంటే వాళ్ళు జియో వర్క్ చేస్తున్నందుకు తవ్వినారు సార్ అని చెప్పేసి అందరూ అదే అంటున్నారు, జియో వర్క్స్ అని చెప్తున్నారంట. సో ఇప్పుడు మేము వచ్చి అడిగితే వాళ్ళు టీ ఫైబర్ అంటున్నారు. సో ఈ టీము మరి ఆ టీము ఒకటేనా ఏంటిదా అనేది ఇప్పుడు ఎంక్వైరీ తెలుసు. శ్రీనివాస్.